प्रायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्वैः हि यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जययोगीन्द्रं कामबाणच्छिदं सदा शुकेन शान्तादिषु वाङ्मयेषु व्यसेन देवी बुधिनोपमेयम् मनोजचित्यां मनसामि प्रत्यारुपत्तमाख्यं सूरुं नमामि पूज्याय राघवेन्द्राय सतधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे तुर्वादिध्वान्तरवै वैष्णवेन्दीवरेन्दवे श्रीराघवेन्द्रगुरवे नमो अत्यन्तदयालवे सत्यधीरगणब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकन्ततो आरूढः सहसा इतीन्द्रपदवीं गत्वा च वाराणसीं तत्त्वत्यानुगमतप्रकारनिरतान् दिग्दन्तरः प्रौढार्थे वचने सुयुक्तिकचितैः सम्भ्रीशयन् मोदयन् सत्यधानसुकेसरी विजयते पादाश्रितश्रीपतेः सत्याभिघ्नगरब्जुत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यानोमिन्याय सुधारतान् बन्धुत्वं गुरुष्टदैवतमिति तत्पादपङ्कीरुहं प्राप्तं मां परिपालयति सततं व्याचेदिबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविदो मनमा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः वेदेश मुनिसत्पादा सेवा सम्प्राप्त वै भवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुपथयाः तान् नमस्ये गुरुन्मम श्रीगुरुभ्यो नमः जलज्येष्ठनिपाकारं जगदीशपदाश्रयं जगदीतलविख्यातं जगन्नाथगुरुं भजे ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಅಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದ ಕೇಳುವುದು ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ కరుణా సంధి 23వ శ్లోకం కదా 23వ పద్యం. ಹೌದು 23. చేతన విలక్షణ ಚೇತನಾಚೇತನ ವಿಲಕ್ಷಣ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ ರಸಕ್ಕೆ ರಸರೂಪ ಜಾತ ರೂಪೋದರ ಭವಾದ್ಯರೊಳಾತತ ಅಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳೊಮ್ಮೆ ಒಡೆಯನಾಡುತ್ತಲಿಪ್ಪ ಧರಾತಳದೊಳು ಎಮ್ಮೊಡನೆ ಯಾಡುತ್ತಲಿಪ್ಪ ಧರಾತಳದೊಳು ಎಮ್ಮೊಡನೆ ಯಾಡುತ್ತಲಿಪ್ಪ ನಮ್ಮಪ್ಪ. ಚೇತನ ವಿಲಕ್ಷಣ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ ಜಾತ ರೂಪೋದರ ಭವಾದ್ಯರೊಳಾತತ ಅಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳಮೊಡನೆ ಯಾಡುತ್ತಲಿಪ್ಪ ನಮ್ಮಪ್ಪ. ಪದಚ್ಛೇದ. ಚೇತನ ಅಚೇತನ ವಿಲಕ್ಷಣ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ ಜಾತ ರೂಪೋದರ ಭವಾದ್ಯರೊಳು ಆತತ ಅಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳು ಎಮ್ಮೊಡನೆ ಯಾಡುತ್ತಲಿಪ್ಪ ನಮ್ಮಪ್ಪ. ಪದಚ್ಛೇದ. శబ్దార్థాలు చూడండి.
చేతన అంటే చేతన పదార్థాలు, సుఖ దుఃఖాల అనుభవమే మొదలైనటువంటివి కలిగినటువంటి వాళ్ళు, అంటే మనలాంటి వాళ్ళు, స్పందనలు కలిగిన వాళ్ళు మొదలైనటువంటి లక్షణాలన్నీ చేతనులకు చెప్పి ఉన్నారు. అచేతన అంటే ఆలోచన శక్తి అనేది ఉండదు, సుఖ దుఃఖాల అనుభవం అనేది ఉండదు, జడ పదార్థాలు, వాటిని అచేతన అని అంటారు. చేతన అచేతన, ఈ చేతన పదార్థాలు మరియు అచేతన పదార్థాలు అనేవి ఉన్నాయో, చేతన ప్రపంచానికి సంబంధించి రెండిటిలోనూ కూడా వచ్చేవాడు కాదు భగవంతుడు. విలక్షణ అని అంటారు, అంటే చేతనుడే అయినప్పటికీ కూడా చేతనుల కంటే విలక్షణుడైనటువంటి వాడు భగవంతుడు. అచేతనుడైతే కానే కాదు. కాబట్టి ఎలాగో అచేతన పదార్థాల కంటేను కూడా విలక్షణ అనేది స్పష్టం. నూతన అంటే కొత్తవిగా ఉన్నటువంటి పదార్థಗಳೊಳಗೆ ఆ కొత్తవిగా ఉన్నటువంటి ఏ పదార్థాలు అనేవి ఉన్నాయో ఆ సర్వ పదార్థాలలో బలు నూతన, ఎంతో నూతనమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఎంత కొత్తదైనప్పటికీ కూడా ఆ భగవంతుడంతటి కొత్తదనం అనేది వాటిలో లేనే లేదు. సుందరకే సుందర, ఎవరు అత్యంత సుందరమైన వాళ్ళు ఉన్నారో లేదా సుందరమైన పదార్థాలని ఉన్నాయో వాటికంటే అతి సుందరమైనటువంటి వాడు భగవంతుడు. రసకే రసరూప, ఏదైతే అత్యంత రుచికరమైన రసము అనేది ఉంటుంది కదా, నానా రకాలుగా ఉండేటటువంటి రస పదార్థాలు అనేవి ఉంటాయి కదా, ఆ రసాస్వాదాన్ని కలగజేయున్నటువంటి పదార్థాలలో అతి రసరూపి అయి ఉన్నాడు ఆ భగవంతుడు అని చెప్తున్నా. ఇక జాత రూపోదర అని అన్నారు. హిరణ్య గర్భ అనేటటువంటి పేరు భగవంతుడికి ప్రసిద్ధి. కొన్ని వేద మంత్రాల్లో బ్రహ్మదేవుడి గురించి కూడా జాత రూపోదర అని చెప్పింది ఉంది. కానీ విశేషంగా భగవంతుడు హిరణ్య గర్భ అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి వాడు హిరణ్య గర్భ సమవర్తత అగ్రే అని. అటువంటి బ్రహ్మాదులను చెప్పునటువంటి బ్రహ్మదేవుణ్ణి ముఖ్యంగా చెప్పేటటువంటిగా ఉన్న ఏదైతే హిరణ్య గర్భ సూక్తం ఉందో ఆ హిరణ్య గర్భ సూక్తంలో హిరణ్య గర్భ అనే పేరు ఉన్నవాడు భగవంతుడే వాస్తవికంగా అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందిగా. సరే, భవాద్యురులు ఆతత, భవాది అంటే రుద్రదేవుడు, రుద్ర బ్రహ్మ మొదలైనటువంటి సకల దేవత, ఈ సకల దేవతలలో అత్యంత వ్యాప్తమై ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు. అప్రతిమ ప్రభావ అంటే ఆయనకు సరి సమానమైన ప్రభావం మహిమ అనేది ఇంకెవరికి కూడా లేదు. ధరాతళదొడు అంటే ఈ భూమండలంలో నమ్మప్ప మనకందరికీ తండ్రి అయి ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎమ్మొడనే మన అందరితోనూ కూడా కలిసి, ఎమ్మొడనే అంటే మన అందరితో పాటు మనలందరినీ కూడా పెట్టుకొని ఆడుతలిప్ప నానా రకాలుగా క్రీడ అనేది చేస్తాడు భగవంతుడు అని చెప్తుందా. అర్థమైందా? అంటే సర్వచేతన పదార్థాల కంటే విలక్షణమైన ఆ భగవంతుడు ఏ నూతనమైన పదార్థమైనా సరే దానికంటే అతి నూతనమైన వాడు భగవంతుడు.
ఏ పదార్థాలు అత్యంత సుందరంగా ఉన్నాయో వాటికంటేనూ అతి సుందరమైనటువంటి వాడు ఆయనే. ఏది అత్యంత రసవంతంగా ఉంటుందో, రుచికరంగా ఉంటుందో ఆ రస పదార్థాల కంటే అతి రసమైనటువంటి వాడు ఆ భగవంతుడు. జాత రూపోదర అంటే హిరణ్యగర్భ అనే పేరు కలిగిన వాడు. భవాది అంటే రుద్రదేవుడు, బ్రహ్మదేవుడు మొదలైనటువంటి సకల దేవతలు. ఈ సకల దేవతలు సకల జీవుల అంతర్యామిగా ఉంటూ ఆతత వ్యాప్తమై ఉన్నటువంటి వాడు. అప్రతిమ ప్రభావ, ఆయనకి సరిసాటి అయినటువంటి ప్రభావం మరొకరికి లేదు. అలాంటి ఆ భగవంతుడు భూమండలమైనటువంటి ఈ కర్మభూమిలో మన అందరితోనూ కూడా కలిసి మనల్ని ఆట వస్తువులుగా చేసుకొని ఆటలాడతాడు ఆ పరమాత్మ అని చెప్తుందా. అర్థమైందా విషయం? ఉమ్. సరే సరే, అర్థమైంది గురుగారు. సింపుల్ గానే ఉంది, ఈజీగానే ఉంది. అయితే హిరణ్య గర్భ అని ఎందుకన్నారు గురుగారు? దాంట్లో అర్థమే ఉంది గురుగారు. సువర్ణ వర్ణంలో ఉండేటటువంటి ఉదరము కలిగిన వాడు ఆ భగవంతుడు. అందుకని హిరణ్య గర్భ అని అంటారు. లేదా హిరణ్యాత్మకమైన బ్రహ్మాండాన్ని తన గర్భంలో ధరించిన వాడు ఆ పరమాత్మ, కాబట్టి హిరణ్య గర్భ అని అంటారు. చాలా అర్థాలు ఉన్నాయి విశేషంగా. హిరణ్య అంటే సువర్ణం, సువర్ణం అని అంటే బ్రహ్మాండం మొత్తం సువర్ణ వర్ణంలో ఉంది. దగదగ దగదగ బంగారు, మేలిమి బంగారం లాగా మరిసిపోతూ ఉంటుంది. అటువంటి బ్రహ్మాండాన్ని తన ఉదరంలో గర్భంలో ధరించిన వాడు పరమాత్మ, కాబట్టి హిరణ్య గర్భ అని అంటారు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. సరే. పద్యం చెప్పేద్దాం. ಚೇತನ ವಿಲಕ್ಷಣ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ ಜಾತ ರೂಪೋದರ ಆತತ ಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳಮೊಡನೆ ಯಾಡುತ್ತಲಿಪ್ಪ ನಮ್ಮಪ್ಪ అని పద్యం. అర్థమైందిగా? సరే, 24వ పద్యం చూడండి. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡುದನಿತ್ತು ಆದರಿಸುವ ಅಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆಡಬಲದಿ ಒಳಹೊರಗೆ ಇಂದಿರೇಶನು ತನ್ನವರನೆಂದೆಂದು ಸಲಹುವನು ಆಗಸದ ಪೋಲೆತ್ತ ಆಗಸದ ಓಲೆತ್ತ వకారం కదా. ಆಗಸದ ಓಲೆತ್ತ ನೋಡಿದರು. ಸರಿ. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡುದಂತಾದರಿಸುವಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆಡಬಲದಿ ಒಳಹೊರಗಿಂದಿರೇಶನು ತನ್ನವರನೆಂದೆಂದು ಸಲಹುವನಾಗಸದ ಓಲೆತ್ತ ನೋಡಿದರು.
పదచ్ఛేదం చూడండి. ఒక్క నిమిషం. సరే, ఓకే. పదచ్ఛేదం చూడండి. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡುವುದನ್ನು ಇತ್ತು ಆದರಿಸುವಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆ ಎಡಬಲದಿ ಒಳ ಹೊರಗೆ ಇಂದಿರೇಶನು ತನ್ನವರನು ಎಂದೆಂದು ಸಲಹುವನು ಆಗಸದ ಓಲೆತ್ತ ನೋಡಿದರು. ಆಗಸದ ಓಲೆ ಎತ್ತ ನೋಡಿದರು. ఇది పదచ్ఛేదం. శబ్దార్థాలు చూడండి. తండ్రి తాయిగడు అంటే తండ్రి మరియు తల్లిగారు, తల్లిదండ్రులు అని అర్థం. తండ్రి తాయిగడు అంటే తల్లిదండ్రులు ఎలా అయితే తమ యొక్క శిశువుಗೆ పిల్లవాడికి భయగల నానా రకాలుగా ఏ భయాలు అనేవి వచ్చినా ఆ సకల భయాలను కూడా పరిహారం అనేది చేసి పరిహరించి నిజ మందిరది తమ యొక్క ఇంటిలో బేడిదుదను ఏది అడుగుతారో అటువంటి ఆ సర్వ పదార్థాలను ఇత్తు అంటే ఇచ్చినటువంటి వారై ఆదరించున్నటువంటి అందదలి రీతిలో ఆదరించున్నటువంటి వలె ఆదరించినట్టు హిందే ముందే ఆ భగవంతుడు కూడా మన హిందే వెనక, ముందే ముందు, ఎడబలది కుడి ఎడమ, ఒళహొరే లోపల మరియు బయట ఉన్నటువంటి వాడైన ఇందిరేశను అంటే లక్ష్మీపతి అయిన భగవంతుడు తన్నవరను తన భక్తులు అని ఎవరైతే ఉంటారో ఆ భక్తులను తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాపాడినట్టు ఎందెందు ఎప్పుడైనాను కూడా ఏ సందర్భమైనను కూడా సలహువను సంరక్షణ అనేది చేస్తూ ఉంటాడు. ಆಗಸದ ಓಲೆ ఎత్త నోడిదరు. ఆగస అంటే ఆకాశం. ఆకాశం ఎలా అయితే సర్వ ప్రదేశాలలో ఉంది ఎలాగో అలా ఆకాశము వలె సర్వ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆకాశము వలె భగవంతుడు కూడా మన అన్ని దిశలలో అన్ని వైపులలోనూ కూడా ఉంటూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని రక్షించినట్టు తన భక్తుల్ని రక్షిస్తాడు ఆ భగవంతుడు అని చెప్తుందా. అర్థమైందా విషయం? మనల్ని ఆటలాడతాడు అని వెనక చెప్పారు. మనలతో పాటు ఆటలాడతాడు, నిజమే. ఆటలాడతాడు అన్న మాత్రాన మనల్ని ఇబ్బంది పెడతాడని అర్థం కాదుగా. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో ఆటలాడతారు. అలా భగవంతుడు కూడా మనతో పాటు ఆటలాడేటటువంటి వాడై మన సర్వ భయాలను దూరం చేయడమే కాకుండా మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ మన వెనక ముందు అన్ని వైపులాను కూడా ఉన్నటువంటి వాడై ఏ క్షణము కూడా వదలకుండా ఏ సందర్భమైనను కూడా మనల్ని ఖచ్చితంగాను కూడా కాపాడుతూ ఉంటాడు ఆ పరమాత్మ.
కాబట్టి మనం అందరం సుఖంగా ఉంటాం అనే అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అర్థమైందా? అగ్రతో నారసింహశ్చ పృష్ఠతో గోపీనందన ఉభయో పార్శ్వయో వాస్తాన్ సర్వ రామ లక్ష్మణవు అని ఏదైతే ప్రసిద్ధమైన మంత్రం ఉందో ప్రయాణ కాలంలో చెప్పవలసింది, ఆ మంత్రం యొక్క అర్థాన్ని ఇక్కడ పద్య రూపంలో రాశారు జగన్నాథ దాసులు వారు. అంతేకాకుండా అగరత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణ పూర్ణ ధేన్వానౌ రక్షేతాం రామలక్ష్మణుడు అని కూడా కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇలా అంతర్బహిత తత్సర్వం వ్యాపన్ నారాయణ స్థిత ఇత్యాదిగా ఏదైతే చెప్పబడి ఉన్నాయో అలా భగవంతుడు అన్ని వైపులాను మన చుట్టూ ఉంటూ మనల్ని ఏ సందర్భంలో అయినను కూడా రాత్రి అయినా సరే, పగలైనా సరే, సాయంకాలం అయినా సరే, ఎటువంటి ఏ సందర్భం అయినను కూడా మిట్ట మధ్యాహ్నం అయినా సరే, నడరాత్రి అయినా సరే, ఆ ఏ సందర్భంలో అయినను కూడా మనల్ని కాపాడడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు అని అభిప్రాయం. అర్థమైందా? ఈ రకంగా భగవంతుడి యొక్క వ్యాప్తిని తెలుసుకున్నటువంటి వాడికి ఆ భయం అనేది ఉండదు. నా చుట్టూ భగవంతుడు ఉంటూ నన్ను కాపాడుతూ ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది. అంతేకాకుండా పోలీసుల వాళ్ళ వలె టైం టేబుల్ ప్రకారంగా డ్యూటీ చేసేటటువంటి వాడని కాదు, 24 గంటలు కూడా పరమాత్ముడు ఆన్ డ్యూటీయే ఎప్పుడూ కూడా ఉంటాడు. ఎక్కడో దూరంగా ఉంటూ కాదు, మన చుట్టూ ఉంటూ, మన లోపల బయట అన్ని వైపులాను కూడా ఉంటూ మనల్ని ఎలవేళలా కంటికి రెప్పలుగా కాచుకుని ఉంటాడు అని చెప్తున్నారు. అర్థమైందా విషయం? ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యాప్తి ఉన్న పరమాత్ముడు అన్ని చోట్ల ఆయన ఉన్నాడు అని తెలిస్తే మనకు భయమే ఉండదు అని అభిప్రాయం. అర్థమైందా? సరే. ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಶಿಶುವಿಗೆ ಬಂದ ಭಯಗಳ ಪರಿಹರಿಸಿ ನಿಜ ಮಂದಿರದಿ ಬೇಡಿದನಿತ್ತಾಧರಿಸುವಂದದಲ್ಲಿ ಹಿಂದೆ ಮುಂದೆಡಬಲದಿ ಒಳಹೊರೆ ಇಂದಿರೇಶನು ಒಳಹೊರಗೆ ಇಂದಿರೇಶನು ತನ್ನವರನೆಂದೆಂದು ಸಲಹುವ నాగసదవులెత్త నోడిదరు అని చెప్తుందా? అర్థమైందా పద్యం అందరికి? గురుగారు ఇక్కడ కన్నడలో నిజ మందిర అంటే ఇల్లు అని అర్థం చేసుకోవాలి గురుగారు. తమ మందిరం, తమ ఇల్లు అని అర్థం. నిజ అంటే తమ, మందిరం అంటే ఇల్లు, గృహము అనే అభిప్రాయాన్ని తీసుకుంటుంది. మన ఇంటిని మందిరం అనే అంటారు. అదే వ్యవహారం ఉంది శాస్త్రీయంగా. అలాగే గురుగారు. ఎందుకంటే భగవంతుడు ఉండేటటువంటి ప్రదేశం ఏదైనా అది మందిరం. ఎలాగో అలా మన అందరి ఇళ్లలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ అభిప్రాయంలో భగవంతుడి సన్నిధానం ఎల్లవేళలాను కూడా ఉంటుంది అనే అభిప్రాయంలో ఆ ఇంట్లు ఇత్యాదులన్నీ కూడా విశేషంగా మందిరం అని వ్యవహరించడం అనేది జరిగింది. అర్థమైందా? అర్థమైంది గురుగారు. సరే, 25వ శ్లోకం, 25వ పద్యం. వడల నెళలందది ఓడల నెళలందది నెళలందది హరి నమ్మొడనే తిరుగువ ಒಂದರಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ ಭಕ್ತಾಧೀನನೆಂದೆನಿಸಿ ತಡೆವ ದುರಿತೌಘಗಳ ಕಾಮದ ಕೊಡುವ ಸಕಲೇಷ್ಟಗಳ ಸಂತತ ನಡೆವ ನಮ್ಮಂದದಲ್ಲಿ ನವಸು ವಿಶೇಷ ಸನ್ಮಹಿಮಾ. ನಮಸು ಅಂತದಲ್ಲ ಆಚಾರ್ಯ, ಅದೇ ನವಸು ವಿಶೇಷ. ವಾ ಇಲ್ಲ, ಮಾ ಅದ ನಮಸ್ಸು ವಿಶೇಷ ಅಂತ ಅದ.
ಹಂಗಲ್ಲ ಕರೆಕ್ಷನ್ ಮಾಡ್ಕೊಬೇಕು. ನವ ಅಂತ ಮಾಡ್ಕೊರು ವಕಾರ ಬೇಕು. ನವಸ್ಸು ವಿಶೇಷಣ ಅಂತ. ನವಸು ವಿಶೇಷ ಸನ್ಮಹಿಮ. ಹ್ಮ್ 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 ಸರಿ. ಒಡಲ ನೆಳಲ అందది. ಒಡಲ ನೆಳಲ అందది పదచ్ఛేదం. ಒಡಲ ನೆಳಲ అందది హరి ನಮ್ಮೊಡನೆ ತಿರುಗುವ ಒಂದರ ಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ ಭಕ್ತಾಧೀನನು ಎಂದು ಎನಿಸಿ ತಡೆವ ದುರಿತೌಘಗಳ ಕಾಮದ ಕೊಡುವ ಸಕಲೇಷ್ಟಗಳ ಸಂತತ ನಡೆವ ನಮ್ಮಂದದಲ್ಲಿ నవ సువిశేష సన్మహిమా. పదచ్ఛేదం. శబ్దార్థాలు చూడండి. వడల నెళల అందది. వడల నెళలు అంటే శరీరానుకుండే నీడ వలె. అంటే వడల నెళల అందది మొత్తం కలిపి చెబితే మన శరీరానికి ఉండే నీడ వలె అని అర్థం. వడలు అంటే శరీరం, నెళలు అంటే నీడ. శరీరానికి నీడ ఎలా ఎల్లవేళలా వెంట ఉంటుందో అలా అనే అభిప్రాయాన్ని తీసుకోవాలి. అర్థమైందా? ఓడల నెళలందది అంటే మన యొక్క నీడ వలె, మన శరీరానికి ఉండే నీడ వలె అనే అభిప్రాయాన్ని చెప్తున్నారు. అర్థమైందా? హరి మన శరీరానికి ఉండే నీడ వలె శ్రీహరి భగవంతుడు నమ్మొడనే మనతో పాటు తిరుగుతూ ఉంటాడు. మనతో పాటే ఉంటాడు, మన నీడ వలె ఎప్పుడు కూడా. 100 అరక్షణ, ఒక అర సెకండు కూడా బిడదే వదలకుండా బెంబలనాగి మన వెనుబలమై భక్తాధీనను ఎందు ఎనిసి. ఎలా అయితే భక్తులకు భగవంతుడు అధీనమో, ఎలా తల్లిదండ్రుల అధీనమైన పిల్లలు తల్లిదండ్రుల వెంట వాళ్ళ చేతిని పట్టుకొని వెళ్తారు ఎలాగో, అలా భక్తుల చేతిని పట్టుకొని వారి వెంట వెళ్ళేటటువంటి వాడై భగవంతుడు ఉన్నాడు. దాన్ని చెప్తూ ఉన్నారు. భక్తాధీనను ఎందు ఎనిసి, భక్తాధీనుడు అని అనిపించుకుంటాడు అనే అభిప్రాయం. అర్థమైందా? ఎలా అయితే మన నీడ మన అధీనమై ఉంటుందో, మనం ఎటువంటి పోస్టర్ లో ఉంటామో అటువంటి నీడ మన శరీరానికి ఉంటుందో, మనం ఏ రకంగా మన నీడని మార్చాలి అని అనుకుంటామో అలా మార్చగలము. అంటే పోస్టర్ చేంజ్ అయ్యే కొద్దీ మారుతుందిగా. అలా మనకు మన నీడ ఎలా అధీనము, అలా మనకు మన నీడ ఎలా అధీనము, అలా భగవంతుడు భక్తులకు అధీనమై ఉంటూ వారి వెనుబలమై వారి వెంటనే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఒక క్షణము కూడా వారిని వదిలిపెట్టడు అని చెప్తున్నారు. అర్థమైందా పాయింట్? సరే. వెంట తిరిగి ఏం చేస్తాడు? మళ్ళీ మన నీడ మన వెంట తిరుగుతుంది. నీడకి భగవంతుడికి సమానత వచ్చింది. నీడ ఏ ప్రయోజనకారి కాదు, దాంతో ఏ ప్రయోజనం కూడా లేదు. అయినా భగవంతుడు మన నీడ వలె మన వెంట తిరిగి ఏం చేస్తాడు అని అంటే, దురితౌఘగళ తడెబా, ఎన్నో రకాల కష్టాల యొక్క సమూహము. దురితముల యొక్క ఔఘం అంటే దురితముల యొక్క సమూహములను, కష్టాల యొక్క గుంపుని, కష్టాల యొక్క సమూహాన్ని తడెవా ఆపివేస్తాడు భగవంతుడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తాడు? కామద
మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు. అంటే నీడ మనం కోరుకున్నది ఏది ఇవ్వలేదు. అలా అని చెప్పి మన కష్టాలని దూరం చేయలేదు, ఆపలేదు. కానీ నీడ వలె మన వెంట ఎల్లవేళలా 24 గంటలు ఉంటూ, మన వెన మన వెన్నంటియే ఉంటూ, మనకు వెనుబలమై, మన అధీనము ఏమో అనే రకంగా ఉన్నటువంటి వాడై, ఆ భగవంతుడు ఎన్నో రకాల దురితాల సమూహాలనే పరిహారం చేసి, కోరిన కోరికలు తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, సకల ఇష్టగల సంతత కొడువ. సర్వ ఇష్ట పదార్థాలు అనేవి ఉన్నాయో అవి ఎల్లవేళలాను కూడా మనకు ఇస్తూనే ఉంటాడు పరమాత్మ. ఈ రకంగా మన వెంటనే ఉంటూ, మన కోరికలను తీరుస్తూ, మనకు ఏవి ఇష్టమైనవి అయి ఉన్నాయో అటువంటి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా ఇస్తూ వెళ్తాడు భగవంతుడు. అంటే మనం కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అనే అభిప్రాయం కాదు ఇక్కడ. ఏమిటి అభిప్రాయం? కామద అని అంటున్నారు, మళ్ళీ సకలేష్టగల అని అంటున్నారు. ఇష్ట అని అంటే హితకరమైనది అని అభిప్రాయం. మనకు ఇష్టమైనది అంటే హితకరమైనది అని అభిప్రాయం. అలా ఉన్నప్పుడు మనం కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అంటే ఏది మనకు హితకరం కాదో అటువంటి కోరికలను తీర్చడు. ఏది మనకు హితకరమై ఉంటుందో అటువంటి కోరికలను తీరుస్తాడు భగవంతుడు అని అభిప్రాయం. అర్థమైందా పాయింట్? రెండు ఒకటే కదా. కామద, సకలేష్టగల కొడువ రెండు సమానార్థకాలు కదా అంటే అవును. కానీ కామద అనే మాటకి మన కోరికలను నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాదు, మన కోరికల్లో ఏది మనకు ఇష్టమో అంటే హితకరమో అది మాత్రం తీరుస్తాడు అని. ఇక సంతత నడవ నమ్మందదలి. సతతము కూడా మనతో పాటు నడుస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. అంటే మన యోగ్యత ఎలా ఉందో నమ్మందదలి అంటే మన స్వరూప యోగ్యత. మన స్వరూప యోగ్యత ఎలా ఉందో ఆ యోగ్యతకు తగ్గట్టు, మన భక్తికి తగ్గట్టు మనల్ని వెన్నంటనే ఉంటూ ఈ రకంగా సతతము కూడా కాపాడుతూ సర్వేష్టాలను కూడా మనకు ఇస్తాడు ఆ భగవంతుడు అని చెప్తున్నా. అర్థమైందా? నమ్మందదలి మన యోగ్యతకు అనుగుణంగా మనం చేసిన భక్తికి తగ్గట్టు మనకు ఈ రకంగా అనుగ్రహం చేస్తూ ఉంటాడు. నవసు విశేష సన్మహిమ. నవసు విశేష అంటే నూతనమైన, చాలా చక్కనైన, విశేషమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి మహిమ కలిగిన వాడు ఆ పరమాత్మ. నవసు విశేష సన్మహిమ. నవ అంటే నూతన, సువిశేష అని అంటే నూతనమైన, చాలా విశేషమైన, సత్ అంటే సన్మహిమ, ఉత్కృష్టమైన, నిర్దుష్టమైన మహిమ కలిగిన వాడు ఆ పరమాత్మ. అలాంటి నూతనమైన, సమీచీనమైన, విశేషమైన, ఉత్కృష్టమైన మహిమలు కలిగిన ఆ స్వామి మన వెంట ఇలా తిరుగుతూ మనల్ని ఎల్లవేళలాను కూడా కాపాడుతూ ఉంటాడు అని చెప్తుందా. అర్థమైందా? రైట్. సరే సరే. ఓడల నెಳಲಂದದಿ ಹರಿತಮ್ಮೊಡನೆ ತಿರುಗುವ ಒಂದ ರಕ್ಷಣ ಬಿಡದೆ ಬೆಂಬಲನಾಗಿ ಭಕ್ತಾಧೀನನೆಂದೆನಿಸಿ ತಡೆವ ದುರಿತೌಘಗಳ ಕಾಮದ ಕೊಡುವ ಸಕಲೇಷ್ಟಗಳ ಸಂತತ ನಡೆವ ನಮ್ಮಂದದಲ್ಲಿ ನವಸು ವಿಶೇಷ ಸನ್ಮಹಿಮಾ. అర్థమైందా? సరే. నెక్స్ట్ 26. సరే. 26వ శ్లోకం, 26వ పద్యం.
బిట్టవర భవ పాశదిందలి ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲೇ కట్టువను ಕಟ್ಟುವನು బహు కఠిన నీవ ಬಹು ಕಠಿಣ ನೀವ ಅಂದ್ರೆ బహు కఠిన నివ దీర్ఘం కాకుండా మామూలుగా బహు కఠిన నివ ಮದುವೆ ಇನ್ನೊಂದು ವಾ ಕೂಡ ಬಂದಿದೆ ನಮ್ಮ ಬುಕ್ಕಲ್ಲಿ ಬಹು ಕಠಿಣವ ನಿವ ಅಂತ ಬಂದದ್ದು. సరే సార్ సరిపోతుంది బహు కఠినవ ఇవ పకారం పెట్టుకోండి బాగుంటుంది సరిపోతుంది. ಬಹು ಕಠಿಣವ ನಿವ ఉమ్. ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದು కరెక్షన్ చేసుకోండి బహు కఠినవ ఇవ ఉమ్. ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದು ಅರಿತು ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದು ಅರಿದು ಅನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ ಅನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಸದಲ್ಲಿ ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವ ನಿವನಲ್ಲ ಸಿಟ್ಟಿನವ ನಿವನಲ್ಲ ಕಾಮದ ಕಾಮದ ಕೊಟ್ಟುಕಾವನು ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ ಸೌಖ್ಯವ ಸಕಲ ಸೌಖ್ಯವ ಇಹಪರಂಗಳಲ್ಲಿ ಇಹ ಪರಂಗಳಲ್ಲಿ ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲಿ ಕಟ್ಟುವನು ಬಹು ಕಠಿಣ ನಿವ ಶಿಷ್ಟೇಷ್ಟ ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದರಿದನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವ ನಿವನಲ್ಲ ಕಾಮದ ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ ಸೌಖ್ಯ ನಿಹಪರಂಗಳಲ್ಲಿ ಪರಂಗಳಲ್ಲಿ ಪದಚ್ಛೇದ ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲಿ ಕಟ್ಟುವನು ಬಹು కఠినను ఇవ లేదా బహు కఠినవ నివ బహు కఠినవను ఇవ అథవా బహు కఠిన శిష్ట శిష్టేష్ట శిష్టేష్ట శిష్టులకు ఇష్టుడు శిష్ట ఇష్ట ఎందు అరితు అనవరత సద్భక్తి పాశదలి కట్టువర భవకట్టు ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವನು ಇವನಲ್ಲ ಕಾಮದ ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ ಸೌಖ್ಯವನು ಇಹ ಪರಂಗಳಲ್ಲಿ పదచ్ఛేదం తెలిసిందిగా అందరికి సార్ బిట్టవరా అని అంటారు అంటే భగవంతుణ్ణి వదిలిపెట్టినా అంటే భగవంతుడి విషయంలో ఉదాసీనులై ఉన్నా అని అర్థం. ఎవరైతే భగవంతుడి విషయంలో ఉదాసీనులుగా ఉంటారో ఆయన గురించి భక్తి భావం పట్టించుకోవడం ఆయన గురించి చింతన ఇత్యాదులేవీ లేవు. అలా ఆ భగవంతుడి విషయంలో ఉదాసీనులుగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్లను భవపాశదింద సంసారం అనబడే ఘోరమైన పాశం. భవపాశదిందలి అంటే సంసారం అనబడే ఘోరమైన పాశముతో కట్టువను కట్టేస్తాడు. బహు కఠినను ఇవ ఆ విషయంలో ఏ రకంగానూ సంకోచం అనేది చెయ్యడు. అలా ఉదాసీనులుగా ఉన్న వారి విషయంలో భక్తులు కాని వారి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు భగవంతుడు. కఠిననివ అంటే చాలా కఠినుడిగా ఉంటాడు. శిష్టేష్ట శిష్యులు అని ఎవరైతే ఉన్నారో సజ్జనులు అని ఎవరైతే ఉన్నారో ఆ సజ్జనులు భక్త జనుల విషయంలో
ఇష్టమైనటువంటి వాడు, వాళ్లకు హితాన్ని కలగజేసేటటువంటి వాడు అని ఎవరైతే తెలుసుకుంటారో, కేవలం తెలుసుకోవడమే కాకుండా అనవరత ప్రతినిత్యం కూడా సద్భక్తి పాశదలి నిష్కామమైన భక్తి అనబడే పాశముతో కట్టేటటువంటి వాళ్ళ భవకట్టు, సంసారం అనబడే కట్టుని, అంటే సంసారం అనబడేటటువంటి కట్టుని విడిపిస్తాడు. సిట్టినవను ఇవనల్లా. సిట్టినవను అంటే అలా అని చెప్పి భగవంతుడికి కోపతాపాలు ఉన్నాయి అని ఏం లేదు. ఎప్పుడు కూడా తన భక్తుల విషయంలో కోపం అనేది చేసుకోడు. ఎవరి విషయంలోనూ కూడా కోపం అనేది లేదు భగవంతుడికి. మళ్ళీ వాళ్ళతో కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తాడండి అంటే, కోపం అనే శబ్దానికి ప్రతీప బుద్ధి, వాళ్ళకి అనిష్టాన్ని కలగజెయ్యాలి అని ఆలోచించడమే భగవంతుడి విషయంలో కోపం అని చెప్పి ఉన్నారు. యాదవర్లు వారి వ్యాఖ్యానంలో ఉంటుంది ప్రతీప బుద్ధి అని. అలా ఉదాసీనులైన వాళ్ళు, ద్వేషించే వాళ్ళ విషయంలో ఇంకా కఠినంగా ఉంటాడు భగవంతుడు. అయితే ఎవరు సజ్జనులో వాళ్లకు హితకరమైన వాడు, ఇష్టమైన వాడు అని చెప్పి ఎల్లవేళలా సద్భక్తి పాశదలి, చక్కని భక్తి అనబడే పాశముతో ఎవరైతే ఆ భగవంతుణ్ణి కట్టి వేస్తారో అలాంటి వాళ్ళ భవకట్టు, సంసారం అనబడే కట్టుని విడిపించేవాడు, విడదీసేవాడు. సిట్టినమును ఇవనల్లా. ఏనాడు కూడా ఎవరి మీద కోపం అనేది పరమాత్ముడికి లేదు. కామద, మన సర్వ కోరికలను కూడా తీర్చేటటువంటి వాడు. భక్తులు కోరిన కోరికల్ని తీర్చేవాడు. కామద, నానా రకాలుగా మన కోరికల్ని ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి మన కోరికల్ని కామద, మనకు భగవంతుడు ఇది ఇస్తే బాగుండును అని మేమైతే అనుకుంటామో అటువంటి వాటిని ఇచ్చి కావను రక్షిస్తాడు పరమాత్మ. అంత మాత్రమే కాదు, ఇహపరంగళది, ఇహలోకములో పరలోకాల్లోనూ కూడా సకల సౌఖ్యవను కామద, నానా రకాలుగా కోరికల్ని తీర్చేవాడై ఉంటూ కావను రక్షించేటటువంటి వాడై ఇహపరంగళలి, ఇహ పరలోకాలలో సౌఖ్యవను కావను, సౌఖ్యాలని కలగజేసి సకల సౌఖ్యాలని కలగజేసి రక్షించేవాడై ఉన్నాడు పరమాత్మ అని అంటున్నారు. కామద, మన సర్వ కోరికలను తీర్చున్నటువంటి వాడైన భగవంతుడు, వరదేశ్వరుడైన వరదరాజుడైన ఆ స్వామి ఇహ పరంగళలి, ఇహ పరలోకాలలోనూ కూడా సకల సౌఖ్యవను, సర్వ సౌఖ్యములను ఇచ్చి కావను రక్షించున్నటువంటి వాడై ఉన్నాడు ఆ పరమాత్మ అని అంటున్నారు. అర్థమైందా? ఈ విషయంలో భగవద్గీత శ్లోకం చాలా స్పష్టంగా ఉంది. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ శివామేజస్రం అశుభాన్ ఆసురేష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని మామ ప్రాప్తే కౌంతేయ తతో యాంతి రమాం గతిం. అంటే ఎవరైతే భగవంతుడి విషయంలో ఉదాసీనులుగా ఉంటారో లేదా ద్వేషించేటటువంటి వారై ఉన్నారో అటువంటి మహాక్రూరులైనటువంటి వాళ్ళందరినీ కూడా ధరాధములు అని అనిపించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లను సంసార గహ్వరాలలో మళ్ళీ పడవేసినటువంటి వాడై, అవి కూడా అసుర యోనుల్లోనే వాళ్ళను పడేట్టు చేసి ఆసురీ యోనిని పొంది మూఢ బుద్ధితో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్క జన్మలోనూ కూడా భగవద్ విషయకమైన ఉదాసీన ద్వేషాలని పెంచుకున్నటువంటి వారై నన్ను పొందకుండా చివరికి సర్వనాశనం అయిపోతారు, అందరి సమస్యలో పడిపోతారు
అని భగవద్గీతలో పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ఈ రకంగా భగవంతుడి యొక్క విశేషమైనటువంటి కరుణ, ఎవరైతే భక్తి భావనతో ఆయనని ఇష్టో అనిష్ట శిష్టేష్ట ఇత్యాదిగా విష్ణు సహస్రనామంలోనూ కూడా చెప్పి ఉన్నారు. శిష్టులు అంటే సజ్జనులు, భగవద్భక్తులు, భాగవతులు, అలాంటి వాళ్లకు ఇష్టమైనటువంటి వాడు అని ఎవరైతే పరమాత్ముని భక్తితో భజన చేస్తారో, ఆయన సేవలు చేస్తారు, ఉపాసన చేస్తారు, అలాంటి ఆ స్వామి ఎవరు తనని భక్తి పాశంతో కట్టివేస్తారో అలాంటి వాళ్ళ సంసార పాశాన్ని తెగివేస్తాడు, నరికి వేస్తాడు, అంటే తీసివేసేస్తాడు ఇత్యాదులనియుగా మనం చెప్పు. అర్థమైందా? ಅರ್ಥ ಆಯ್ತಾ ಆಚಾರ್ಯ? ಸರಿ. ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲಿ ಕಟ್ಟುವನು ಬಹು ಕಠಿಣನು ಇವ ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದರಿತು ಅನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವನಿವನಲ್ಲ ಕಾಮದ కొట్టు కావను సకల సౌఖ్యవ నిహపరంగళలి అని చెప్తున్నా. అర్థమైందా? శ్లోకం అందరికి అర్థమైందా? వచ్చిందా? పద్యం అర్థమైందా అందరికి? సరే, ఇంతటి దాబ్దాం మళ్ళీ, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వాటి దాంట్లో డౌట్స్ ఏం లేవుగా? ಇಲ್ಲ ಆಚಾರ್ಯ, 4 ಶ್ಲೋಕಗಳು